హాయ్ అండి. వెల్కమ్ టు హాన్వి వైటీ ఫ్యామిలీ లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారుగా, చేపల పులుసు. ఎంతో టేస్టీగా అండ్ ఎంతో ఈజీగా సింపుల్ స్టెప్స్తో రుచిగా ఉండే చేపల పులుసుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అన్నీ క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ చేపల పులుసు ఇడ్లీలో కానీ, దోశల్లో కానీ, అన్నంలో కానీ, ముఖ్యంగా అయితే మరీ చెప్తున్నా సంగట్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేసేయండి, ఓకేనా. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన వీడియోస్ మీ దాకా రావాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఓకేనా. సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. అందుకోసం అయితే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని ఈ మసాలాని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ టమాటాలను కూడా వేసి బాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకొని నీళ్లు పోసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. చేపల పులుసు అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా ఒడియము, ఒక రెమ్మ కరివేపాకు, ముందుగానే తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో అయితే వేగాలి. ఆనియన్స్ వేగే లోపల చింతపండు గుజ్జు తీసుకుందాము. చింతపండు గుజ్జు నీట్గా పిండుకోవాలి. పులుపు ఎక్కువ కావాలి కాబట్టి మనం నానబెట్టుకునేది కూడా బాగా 3 to 4 టైమ్స్ వాటర్ వేసి బాగా పిండుకోవాలి. ఇది పిండుతూనే ఉన్న మా పాప అయితే నిద్ర లేచింది. పడుకోబెట్టే వచ్చాను, మిక్సీ వేసాను కదా, ఆ సౌండ్ విని నిద్ర లేచింది అనమాట. యాక్చువల్గా అయితే డోర్ కొద్దిగా దగ్గరకు వేస్తాను మిక్సీ వేసేటప్పుడు. ఈరోజు మర్చిపోయాను. ఆ సౌండ్ విని అయితే నిద్ర తెలియక లేసింది. ఇంకొక్కటే ఏడుపు. సరే అని కొద్దిగా వాటర్ తాగిపించి కొద్దిసేపు సముదాయించాను. అయినా సరే ఏడుస్తూనే ఉంది అనమాట. ఇంకా కర్రీ కూడా మిడిల్లోనే ఉంది కదా, సో అందుకోసం నేను అక్కడే కూర్చోబెట్టి కొద్దిసేపు అటు ఇటు కొన్ని మాటలు చెప్పి కొద్దిగా వాటర్ తాగిపించి ఏదో ఒక 2 స్పూన్లు అవి ఇవి చూపించాను. ఏదో తీసుకునింది. అయినా సరే ఏడుస్తూనే ఉంది. బట్ ఓకే, నాకు అలవాటే, నేను మేనేజ్ చేసుకోగలుగుతాను. కర్రీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దిస్ ఈజ్ ద మదర్ వర్డ్. ఇక్కడ చూసారంటే ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు కూడా యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత ఇందులోకి మనకు తగినంత కారం, చేపల పులుసులోకి పులుపు కానీ, కారం కానీ, ఉప్పు కానీ, నూనె కానీ ఈ 4 కూడా ఎక్కువగానే పడతాయి. 2 స్పూన్స్ కారము, అలాగే మనం ముందుగానే రెడీ చేసుకున్న మసాలా ముద్దను కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకుందాము, ఓకేనా. చూసారా, మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు మీ గ్రేవీకి తగినట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. పులుసు ఇలా మరుగుతూ ఉంటుంది, ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు మనం చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి. నేను చేప ముక్కల్ని ముందుగానే ఉప్పు, పసుపు కూడా వేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అప్పుడు నీచు వాసన రాకుండా ఉంటుంది. చేప ముక్కల్ని పులుసులో వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 6 to 7 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఒక్కసారి చేప ముక్కల్ని పులుసులో వేసిన తర్వాత జస్ట్ అట్లా సెట్ చేసుకొని మళ్ళీ అయితే అసలు గెరిట పెట్టి అస్సలు కదపకండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఊరికే అట్లా కదుపుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే చేపల పులుసు రెడీ అయిపోయింది అనమాట. చూసారా, ఆయిల్ అంతా కూడా పూర్తిగా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టైల్లో కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. అంతేనండి, కర్రీ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చేపల పులుసుని చేసిన రోజే కాకుండా పక్క రోజు తింటే అస్సలు అమృతం లాగుంటుంది. ఇంకా అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఇది సంగట్లోకి కానీ, దోశల్లోకి కానీ ఎందులోకైనా బాగుంటుంది. అసలు చెప్పనవసరం లేదు, ఇంకా ఎందులోకైనా బాగుంటుంది అనమాట. వంట రాని వారు కూడా అబ్బా చేపల పులుసు మనం చేయలేమేమో అనుకునే వాళ్ళు కూడా ఇలా నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. అద్భుతంగా కుదురుతుంది మీకు, ఓకేనా. నచ్చిందా? మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి.